నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 6/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, తిథి పంచమి మధ్యాహ్నం 12:07 వరకు, నక్షత్రం శ్రవణం సాయంత్రం 5:18 వరకు, యోగాలు ధ్రువ ఉదయం 10:43 వరకు, కరణము బాలవ మధ్యాహ్నం 12:07 వరకు, కౌలవ రాత్రి 11:39 వరకు, రాహుకాలం ఉదయం 10:44 నుంచి 12:07 వరకు, గుళిక కాలం ఉదయం 7:57 నుంచి 9:20 వరకు, యమగండం మధ్యాహ్నం 2:54 నుంచి 4:18 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుంచి 12:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:47 నుంచి 9:32 వరకు, మరల మధ్యాహ్నం 12:30 నుంచి 1:14 వరకు, అమృతకాలం ఉదయం 6:58 నుంచి 8:33 వరకు, వర్జం రాత్రి 9:13 నుంచి 10:48 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మేషరాశి వాళ్ళకి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. వాటికి సంబంధించిన విషయాలు కొంత ఘర్షణతో మీకు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో నూతన విషయాలు తెలుసుకునే విధానంలో హాస్టల్ వసతి కొరకు చేసే ప్రయత్నాలు ఘర్షణతో కూడిన జయాన్ని ఇచ్చే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం ఉంది. అలాగే పెద్దలు ఏదైనా గృహ నిర్మాణ నిమిత్తం కానీ గృహానికి వాహనానికి సంబంధించిన విషయాల్లో ఈ రోజున విజయం లభించినప్పటికీ ఘర్షణతో కూడిన విజయానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఘర్షణకి లోనయ్యే విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ప్రశాంతత పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళి తగిన విధంగా విజయాన్ని సాధించాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఇది వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృషభ రాశి వారికి మిత్రులతో ఈ రోజున చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మిత్రులకి తోబుట్టులకి కలిసి వారికి సంబంధించిన ఖర్చులు, వారితో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నా వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళాలి. వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది. కానీ కమ్యూనికేషన్లో అభిప్రాయ భేదాల వల్ల అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా చక్కగా దాన్ని అధిగమించగలుగుతారు అన్న విషయాన్ని ఒకటి మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో ముఖ్యమైన విషయాల్లో మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాల్లో అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థికంగా ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెడదాం అనుకుంటున్న ప్రయత్నాల్లో కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మి సంతకాలు పెట్టే విధానంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు అనేవి తగవు. అలాగే విమర్శలకి దూరంగా ఉండాలి. అనవసరమైన వాటిల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరులని ఆక్షేపించకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అభిప్రాయ భేదాలు లేకుండా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామి సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వారికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఆశించిన స్థాయిలో ధనం రావడం కొంత లేట్ అవడం వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ దాన్ని సునాయాసంగా అధిగమించగలుగుతారు. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష.
ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీకు కళాత్మక హృదయం, క్రియేటివిటీ అనేవి బాగా పెరుగుతాయి. గృహానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే గృహ వాహన అనే విషయాలు రెండింటికి సంబంధించి కొనుగోలు నిమిత్తం కానీ, లేకపోతే ఆల్రెడీ ఎక్కడన్నా మీరు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ మీరు దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం, కీలకంగా చర్చలు చేయడం, నూతన నిర్ణయాలు తీసుకోవడం, నూతన పెట్టుబడుల కొరకు ఆలోచించటం, ఆ ఆలోచనలు చేసేప్పుడు కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం, స్థిమితం తక్కువగా ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత ఉద్వేగాలని కంట్రోల్ చేసుకుంటూ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే విజయం అనేది వరిస్తుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. మఖపుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ, అంటే ముఖ్యంగా మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఆర్థిక అంశాల్లో కానీ, మీకు దానికి సంబంధించిన విషయాల్లో, సంతానం యొక్క పోటీలకు సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన పెట్టుబడుల విషయాలు, అవన్నీ కూడా ఈ రోజున మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ విద్యకు సంబంధించిన అంశాలలో కానీ, మీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, మీరు దానికి సంబంధించిన రుణాలు, అంటే వాటిని ఎక్స్టెండ్ చేయడానికి, మీ పెట్టుబడుల విషయంలో వాటిని అభివృద్ధి పరచడానికి మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించి కొంత మీరు రుణాలు చేయడం అనేది, ఖర్చులు అధికంగా చేయడం అనేది, అలాగే దానికి సంబంధించిన లీగల్ వ్యవహారాల గురించి చర్చించడాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. శత్రువుల మీద విజయం సాధించడానికి క్రియాశీలత వ్యవహారాల్లో పాల్గొనడం, క్రియేటివిటీ పెంచుకోవడం, అలాగే మీ యొక్క కృషిశీలత పెంచుకునే విధంగా మీరు పాటుపడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం, ముఖ్యంగా మీ యొక్క స్త్రీ సంతానానికి సంబంధించిన విషయాలలో మీరు ఆశించిన ప్రయోజనాలు అనేవి లభ్యమవడం, వారికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత అభివృద్ధికరమైన విషయాలు, వారికి సంబంధించిన విషయాలలో, అభివృద్ధిపరమైన విషయాలలో మీరు ఎదురు చూస్తున్న వార్తలకు సంబంధించి కొంతవరకు ముందుకు జరగడం అనేది, అలాగే కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, సంతానం సహకరించడం అనేది, మీ యొక్క సలహా సంప్రదింపుల కోసం ముఖ్యులు మిమ్మల్ని సంప్రదించడం, అయితే స్వార్థరహితంగా ఆలోచించి సలహా ఇవ్వడం వల్ల మీకు తప్పనిసరిగా దానివల్ల భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని పరంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మంచి సమయంగా భావించవచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క వృత్తి విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ చాలా వరకు రెండింటినీ మీరు సమన్వయపరుచుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. స్థిరాస్తుల మీద పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు. ఆల్రెడీ ఉన్న స్థిరాస్తులని ఏదన్నా అమ్మే నిమిత్తం కూడా ఆలోచనలు చేస్తారు. అలాగే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే దిశగా ఆలోచనలు చేయడం, ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో, వారి యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనలు చేయడం, నూతన గృహ నిర్మాణానికి కానీ, ఆల్రెడీ ఉన్న ఇంటిని దానికి సంబంధించిన విషయంలో ఇంకొంత అభివృద్ధికరంగా చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ, వాటికి సంబంధించిన చర్చలు చేసే సందర్భంగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి వృశ్చిక రాశిలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తండ్రి తరపు బంధువులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో ఇబ్బందికరమైన వాతావరణాలు లాంటివి, లేకపోతే ఆర్గ్యుమెంట్స్, వాగ్వాదాలకు అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా తీసుకునే నిర్ణయాల విషయంలో ముఖ్యంగా మీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో చర్చలు జరగడం, అలాగే దూర ప్రదేశాలకి ఆకస్మికంగా వెళ్ళొచ్చే అవకాశాలు, స్వగ్రామ సందర్శన విషయంలో, వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా స్థిరాస్తులు, వీటికి సంబంధించిన చర్చలన్నీ కూడా మీ యొక్క పెద్దలతో సంప్రదింపులు, తండ్రి సమానమైన వాళ్ళతో సంప్రదింపులు చేయడం లాంటివి,
ఆల్రెడీ ఉన్న గృహాన్ని ఏదైనా మీరు దాన్ని ఇంకేదైనా చేయడానికి చేసే ప్రయత్నాలు, అంటే అమ్మకానికి కానీ లేకపోతే ఇంకేదైనా చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఈ రోజున కీలక చర్చలు జరిగే విధంగా అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, అపార్థాలకి తావివ్వకూడదు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. ధనస్సు రాశిలో ప్రధానంగా మనకు వచ్చే నక్షత్రాలు ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వాగ్దానాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అదేవిధంగా ఆకస్మికమైన ధనాదాయానికి కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. దూర ప్రయాణాలకి, ముఖ్యంగా విదేశీ సంబంధమైన విషయాల్లో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలకి సంబంధించి వాళ్ళ పెద్దలతో సంప్రదింపులు, చర్చలు, ఉపాధ్యాయులతో కలిపి మాట్లాడడం మొదలైన దానికి ఆస్కారం ఒకటి అధికంగా ఉంది. విద్యా సంబంధమైన ఖర్చులు, ప్రయాణ సంబంధమైన ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న ఫలితాలు పొందే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలత ఉంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనల వల్ల కొంత విపరీతంగా ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా మానసికంగా అనుకూలంగా ఉండే విధంగా వీలైనంత వరకు క్రీమ్, అచ్యుతానంత గోవింద మొదలైనవి చేసుకొని మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునే దిశగా మీరు ముఖ్యంగా ప్రయత్నం చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాలు బాగుంటాయి, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి, సంతానం మీకు సహకరించడం అనేది, వారి యొక్క విజయాల విషయంలో మీరు ఆలోచనలు వెళ్ళడం అనేది, సంతాన విద్యా సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి ఎక్కువ సారించడం, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ కష్టపడడం, సాంఘిక సంబంధాలు పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడం, ఇప్పటిదాకా మీరు పడిన శ్రమకి గుర్తింపు, గౌరవం లభిస్తే దానికి సంబంధించిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహ నిర్మాణ విషయంలో, సంతాన అభివృద్ధిపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. కుంభరాశి వాళ్ళకి స్థిరాస్తుల మీద పెట్టుబడులు, దూర ప్రయాణాలు, ఆరోగ్యం మీద శ్రద్ధ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. అలాగే ఏదైనా ఘర్షణాత్మకమైన వాతావరణం నుంచి వీలైనంత దూరంగా ఉండాలి. మీ మీద మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహారము, నిద్ర తప్పనిసరి అన్న విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే అనుకోని లోన్లీనెస్, అంటే ఒక నిరుత్సాహంగాను, ఆకస్మికంగా మానసిక ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా కూడా మీ యొక్క పుణ్యబలంతో దాన్ని జయిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆశించిన ఫలితాల విషయంలో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఫలితం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని బేరీజు వేసుకుంటూ ఇబ్బంది పడకుండా వీలైనంత వరకు లక్ష్య సాధన దిశగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి కొంత ప్రయత్నాలు అధికం చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఎదురు చూసిన విషయాల్లో ఆకస్మికంగా ముందుకు జరగడం, వ్యక్తుల సహకారం, తోడ్పాటు, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, వారితో చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభించడం, పెట్టిన పెట్టుబడుల గురించి ఎదురు చూస్తున్న విషయాలలో మీకు ఈ యొక్క సోదరీ వర్గం కానీ లేకపోతే మీ యొక్క ముఖ్యమైన కొలీగ్స్ కానీ మీకు సహకరించడం, అలాగే మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఇతరుల సహకారం ఆకస్మికంగా లభించి మీరు దాన్ని చేసి ముందుకు వెళ్ళిన విషయాల్లో విజయాన్ని సాధించడం, గౌరవం, గుర్తింపు, ఆధ్యాత్మికత, ఉపాసనా బలం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాశుల వారికి ఈ రోజున తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉండి ఇష్టం ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా వీలైతే దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి వినడం కానీ చేసుకున్నా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దేవాలయ సందర్శన, అమ్మవారికి సంబంధించిన దేవాలయాన్ని సందర్శించినా కూడా ఆర్థిక పుష్టి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత
మొదలైన లభించే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అలాగే దేవాలయ సందర్శన కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే 12 రాసుల వారికి ఈ రోజున ద్వాదశ రాశి ఫలితాల్లో ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన రాశి ఫలితాలు కాదు కనుక అది తమకే వర్తిస్తుంది అన్న భావన చేయకుండా ఇది అందరికీ కలిపి కామన్గా చెప్పేది కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ గోచార ఫలితాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తమ తమ వ్యక్తిగత జాతకాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నట్లే ఈ యొక్క గోచార ఫలితాల్లో ఎదురవుతున్న చిన్నపాటి వాటి గురించి ఎక్కువ కంగారు పడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నట్లుగానే ఇవాళ కూడా వైశిష్యంలో కృష్ణుడికి సంబంధించింది ఒకటి మనం మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మనం కృష్ణుడి యొక్క బాల్యం, ఆయన గడిపిన ప్రదేశాలు, అలాగే చిన్ని కృష్ణుడు మొదలైనవి తెలుసుకున్నాం. అంటే ఆయన మధుర యొక్క గోకులంలో ఎలాగైనా చిన్న బాల్యం జరిగిందని. ఇవాళ మనం తెలుసుకుందాం అనుకుంటున్న విషయం ఏంటి అంటే కృష్ణుడి యొక్క విద్యాభ్యాసం. అంటే ఆయన యొక్క విద్య ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆయన ఫోకసింగ్ ఉంది అనుకుంటే ఉజ్జయిని తెలుసు కదా. ఉజ్జయినిలో సాందీప ముని యొక్క ఆశ్రమంలో కృష్ణ బలరాములు ఇద్దరి యొక్క విద్యాభ్యాసాన్ని అక్కడ చెప్పడం జరిగింది. అంటే ఉజ్జయిని అనగానే మనకి అది మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అనగానే వాళ్ళకి మహాకాళేశ్వర టెంపుల్, మంగళనాథ్ టెంపుల్, అలాగే అమ్మవారి శక్తిపీఠం తెలుసు కదా. ఇవన్నీ వీటితో పాటుగా ఎన్నో రకాలైన దేవాలయాలకి అది చాలా 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 ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. అసలు దాని గురించి చెప్పేటప్పుడు కూడా ఈయన గురించి సాందీప ముని గురించి చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే ఆ ప్రదేశంలో అనేక కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ప్రదేశం యొక్క మహారాజ్ జయత్సేనుడైన ఆయన వచ్చి దీన్ని అధిగమించే విధానం ఏదన్నా చూడమని చెప్పి సాందీపుని అడిగినప్పుడు ఆయన దానికి సంబంధించిన చర్యలు, దానికి సంబంధించిన అన్నీ చేసిన మీదట చక్కగా వర్షాలు కురవడం, ఆ కరువు కాటకాలు పోవడం, దానికి ఆ మహారాజ్ సంతోషించడం, ఇలాంటివన్నీ చేశారు అని చెప్పి పురాణంలో ఒక కథలా చెప్తారు. అయితే ఈ యొక్క సాందీపుడు అంటేనే ఆయన అన్ని రకాల విద్యలకి, ఆధ్యాత్మిక విద్యలకి, ఈ యొక్క మామూలు విద్యలకి, అన్ని విద్యలకి కూడా గొప్ప వ్యక్తిగా ఆయన చెప్తారు. అలాంటి సాందీప ముని దగ్గర ఆ ప్రదేశంలో కృష్ణ బలరాములు విద్యాభ్యాస నిమిత్తం వెళ్ళడం అనేది జరుగుతుంది. చాలా చక్కటి ప్రదేశం, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, కళ్ళారా చూసిన మీదట. అది సాందీప ముని దగ్గర 64 కళలు ఆ ప్రదేశంలో వీళ్ళు ఎక్సలెంట్గా వీళ్ళిద్దరు కూడా నేర్చుకుంటారు. అంటే వీళ్ళిద్దరు ఏకసంధాగ్రహాలు కూడా కావడం వల్ల తక్కువ కాలంలో అన్ని విద్యలు, అంటే అటు పక్కన ధనుర్విద్య దగ్గర నుంచి ఇటు పక్కన శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు, వాటితో పాటుగా అన్ని ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, సర్వశాస్త్రాలు, 18 పురాణాలు, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క విద్యలు, అంటే కావలసిన ఈ యొక్క గుర్రపు స్వారీ, ఈ యొక్క విద్యలు లాంటివి, ధనుర్విద్య ఒకటేమిటి, సర్వ విద్యల్ని చాలా చక్కగా ఇద్దరు కూడా నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా వీళ్ళిద్దరితో పాటుగా అక్కడ సుధాముడు, కృష్ణుడికి అతి ప్రియమైన ఒక స్నేహితుడు, అందరికీ తెలిసిందే, ఆయన కుచేలుడు. సుధాముడు గురించి చెప్తారు. ఆ సుధాముడు, కృష్ణుడు, ఈ యొక్క బలరాముడు ముగ్గురు చదువుకున్న ప్రదేశంలో వాళ్ళు అక్కడ పలకలు కడుక్కుని చదువుకున్నట్టుగా కూడా అక్కడ వాళ్ళ యొక్క బొమ్మలు కూడా చిన్ని పెట్టి ఉంటాయి ఆ సుధాముని ఆశ్రమంలో. సుధాముడు 1వ నంబర్ నుంచి 100 దాకా చెప్పినట్టుగా కూడా అక్కడ ఆయన చేతితో రాసినట్టుగా ఫలకాలు లాంటివి ఉండడం అనేది అక్కడ ఇంకొక విశేషం. అలాగే ఈ 64 కళల్ని ఆయన చక్కగా బోధించినట్టుగా అన్ని చిత్రాల రూపంలో అక్కడ ఉంటాయి. మనం కనుక మొత్తం ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ కనుక మనం తిరుగుతుంటే కృష్ణుడు ఇక్కడ కూర్చొని నేర్చుకున్నాడా, ఇక్కడ ఆయన చదువుకుంది ఇక్కడ జ్యోతిష శాస్త్రం, లేకపోతే ధనుర్విద్య, లేకపోతే శాస్త్రాలు, కళలు, మామూలు విద్యలు, అన్ని రకాల విద్యల గురించి చిత్రపటాల సహకారంతో, అంటే మామూలుగా ఇప్పుడు మనకి అర్థం కావడానికి విధానంగా ఇక్కడ వాళ్ళు నేర్చుకున్నారన్న విషయాన్ని అక్కడ చాలా చక్కగా చూపిస్తారు. అంత బాగుంటుంది. అక్కడ నిలబడి ఒకటి నెమ్మదిగా చదువుకుంటూ ఓహో ఇక్కడ ఈ విషయం నేర్పించారా అంటే అంత కృష్ణుడు, సుధాముడు, బలరాముడు, వీళ్ళతో పాటు జయత్సేనుడి యొక్క కుమారుడు, వీళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. అంత చక్కగా అక్కడ విద్యాభ్యాసం మొత్తం వాళ్ళకి అతి తక్కువ సమయంలో అన్ని కళలు, అంటే ఇది అదని కాదు, ఏవి నేర్చుకోవాలో అన్ని అతి తక్కువ కాలంలో కృష్ణుడు అక్కడ నేర్చుకొని
ఆ యొక్క ఉజ్జయినిలో ఆయన నేర్చుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే అదే ప్రదేశంలో మనకి ఇంకా కనబడేవి ఏంటంటే అక్కడ మహాదేవుడి యొక్క దేవాలయం కూడా ఉంటుంది, 6000 సంవత్సరాలు పురాతనమైందని కూడా చెప్తారు. అదొకటి. అక్కడే మనకి ఒక నంది, నిలబడ్డ నంది అనేది ఎక్కడ మనం చూడం జనరల్గా, అక్కడ ఆ నంది కూడా విశేషంగా మనకి కనబడడం అనేది కూడా మనం చూస్తాం. చాలా పాతది. ఇవి మాత్రమే కాకుండా గోమతి కుండ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదేంటి, దాని విశిష్టత ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఈ సాందీపుడు తను రెగ్యులర్గా ఆయనకి అలవాటు అక్కడికి వెళ్ళి స్నానం చేయడం గోమతి నదిలో చేయడానికి. ఆయన వెళ్ళొస్తుంటే కృష్ణుడు అది గమనించి, ఓహో రోజు ఇంత కష్టపడుతున్నారా, ఇలా కాదు అని చెప్పి ఆ గోమతినే ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఒక కుండలాగా ఏర్పరిచి అక్కడ ఆయన ఆ విశేషతని దాంట్లోనే ఆ శక్తిని ప్రవేశపెడితే ఆయన చాలా ఆశ్చర్యపోతాడనమాట. అంటే ఇంత అపరిమితమైన వాత్సల్యం కృష్ణుడికి, ఆ భక్త వాత్సల్యం అనేది వాత్సల్య భక్తి అనేది చాలా అధికంగా ఉంది. అది దాంట్లో మనం చూస్తాం. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే కృష్ణుడి యొక్క విద్యాభ్యాసం అయిపోతుంది, అన్నీ నేర్చుకుంటాడు. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్లే ముందు ఏమడుగుతారంటే సాందీపుని, మహాముని మేము నీకు గురుదక్షిణ కూడా ఇవ్వాలి కదా. అంటే విద్య అంటే ఏంటి, ఇప్పటి రోజుల్లోలా కాదు, అప్పుడేంటే గురుకుల విద్య కాబట్టి అక్కడే ఉండి అక్కడే నేర్చుకుని సర్వశాస్త్రాల్లోనూ వాళ్ళు అన్నీ అయిన తర్వాత వాళ్ళని పంపిస్తారు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన కృష్ణుడు బలరాముడు వచ్చి ఈయన అడుగుతారనమాట, మేము ఇంత విద్య నేర్చుకున్నాం అంటే ఇంకేమన్నా మాకు నేర్పించవలసిందంటే మీకు అన్నింటిలోనూ మీరు ఆరితేరిపోయారు, సర్వశాస్త్రాలు మీకు నేర్పించాను, నాకు తెలిసిన విద్యనంతా మీకు నేను బోధించాను అని సాందీపుడు మహాముని చెప్పినప్పుడు ఆ సాందీపుడు మరి మీకు మేమే రకంగా గురుదక్షిణ ఇవ్వాలి అని ఇద్దరు అడిగినప్పుడు ఆయన నేను పోగొట్టుకున్న కొడుకు ప్రభాస, అంటే ఎక్కడ ద్వారక దగ్గర ప్రభాస అని ఉంటుంది, అక్కడ నేను కోల్పోయాను నా బిడ్డని, నాకు నా బిడ్డ కావాలి అని చెప్పి చేయగలిగితే అది చేయండి అని అడుగుతాడు. వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడంటే బలరాముడితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి సముద్రంలోకి వెళ్తే అక్కడ సముద్రుడిని అడిగితే సముద్రుడు అంటాడనమాట, నాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, నా లోపల ఉన్నాడు ఈ యొక్క రాక్షసుడు, ఆయన పాంచజన్య రూపంలో అంటే ఒక శంఖంలో ఆయన ఉండడం జరుగుతుంది, అతన్ని అడగమనంటే వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ శంఖాన్ని ఇది చేసి మొత్తానికి ఆ రాక్షసుడిని ఇది చేసుకున్నాక ఆ శంఖంలో ఏం కనబడదు. ఆ శంఖం పేరు పాంచజన్యం. ఆయన ఏం చేస్తారంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ యముడి దగ్గరికి వెళ్తారు. యముడు వీళ్ళని చూసి చాలా గౌరవించి మానవ రూపంలో వచ్చారు, ఎంత గొప్ప, నేను ఎంత అదృష్టవంతుడు అని చెప్పి యముడు కీర్తించిన తర్వాత వచ్చిన కారణం అడిగితే ఇలాగ మా యొక్క గురువు గారి యొక్క బిడ్డ కావాలి వెనక్కంటే ఆయన ఏమీ ఇది చేయలేకపోతాడు. మొత్తానికి మానవ రూపంలో మళ్ళీ ఆయన దగ్గర నుంచి దాన్ని పొంది యమధర్మరాజు దగ్గర నుంచి ఆ పుత్రుడిని తీసుకొచ్చి సాందీప మహామునికి వాళ్ళు ఇస్తారనమాట. అంటే గురుదక్షిణని ఆ రూపంలో చెల్లించుకుంటాడనమాట కృష్ణుడు. అలాగా చేసి ఆ యొక్క కుమారుణ్ణి మళ్ళీ తిరిగి బతికించి ప్రభా సముద్రం ద్వారక దగ్గర ఉన్న ప్రదేశంలో లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క శంఖం పాంచజన్యం, ఇప్పుడు కృష్ణుడి చేతిలో కనుక మనం చూసినట్లయితే పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు. ఇది మనకి యొక్క గీత సమయంలోనూ గీత బోధించే సమయంలోనూ పాంచజన్యం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ రకంగా ఆయన అక్కడ కూడా కృష్ణుడు ఆ ప్రదేశంలో అలా చేస్తాడు. అలాగే ఈ గోమతి కుండాన్ని ఇది చేసిన సమయం ఈ యొక్క గురువుగారి యొక్క పత్నిని అడిగి ఏం చేస్తే మా గురువుగారికి ఇంకా మేము ఇది చేయగలుగుతాము ఇంకేదన్నా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, నాకు కావాల్సింది ఒకటే, నా బిడ్డని మీరు ఇది చేశారు, అదే నాకు సరిపోతుంది, నేను కూడా మీకు నేర్పించవలసినవన్నీ నేర్పించేశాను, ఇంకేం లేదు, మీరు ఇక ప్రపంచానికి ఉపయోగపడే విధంగా మీరు ముందుకి వెళ్ళడం అనేదే ఉంది అని చెప్పి సాందీప మహాముని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అవకాశం ఉన్నట్లయితే ఎప్పుడైనా తప్పనిసరిగా ఆ సాందీప మహాముని ఆశ్రమంలో కృష్ణుడు విద్యాభ్యాసం చేసిన ప్రదేశానికి వెళ్ళి ఎప్పుడన్నా అవకాశం ఉన్నవాళ్ళు ఒకసారి నమస్కారం పెట్టుకుని అక్కడ కొంత సమయాన్ని కనుక గడిపినట్లయితే స్వయానా కృష్ణుడు చదివిన ప్రదేశం అని మనకు కూడా ఒక రకమైన మోటివేషన్ వచ్చి మనం కూడా ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఉన్న ప్రదేశంగా మనం భావించవచ్చు. నమస్కారం.